గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా ఈనాడులో కుల గణనకు సై అంటూ కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి కీలక నిర్ణయాన్ని హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఈనాడు ప్రచురించింది. దేశంలో త్వరలో మొదలయ్యేటువంటి జనాభా లెక్కల సేకరణతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న జరిగినటువంటి రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం దీనికి ఆమోదముద్ర వేసింది. ఇటీవలి కాలంలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్కడ పర్యటించినా కులగణనపైనే ప్రధానంగా మాట్లాడుతున్నారు. జనాభా ప్రాతిపదికన ప్రజలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. కాంగ్రెస్ పాలిత తెలంగాణ, కర్ణాటకలతో పాటు ఎన్డీఏ కూటమి చేతిలో ఉన్న బీహార్లో కూడా కులగణన జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని వైపుల నుంచి డిమాండ్ పెరుగుతూ వచ్చింది. కులగణన చేపట్టేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని బీసీ సంఘాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. దాంతో పార్లమెంట్లో దీని గురించి వివిధ పక్షాలు ప్రశ్నించినప్పుడు ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉన్నందువల్ల స్పందించలేమని కేంద్రం పలుమార్లు సమాధానమిచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ ఏడాది చివరిలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఎట్టకేలకు ఓకే చెప్పింది అంటూ ఈనాడు ఈ కథనాన్ని ఇచ్చింది. ఇక 10 ఏళ్లు అధికారంలో మేమే ఉంటాము అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనైందా? మరో 10 ఏళ్లు దోచుకోవడం ఆగిపోయిందన్న అక్కసుతో తెలంగాణ ఆగమైందంటారా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి ప్రశ్నించారు. కాలు కదుపకుండానే జీతభత్యాలు పొందుతున్నారు. కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. మహాత్మా బసవేశ్వర స్ఫూర్తితో అన్ని వర్గాల కోసం పనిచేస్తున్నామని వెల్లడి. ఇక తెలంగాణను దేశం అనుసరిస్తోందని రుజువైంది అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా ఈ కులగణనకు సంబంధించి వచ్చేటువంటి జనగణనతో కులగణన కూడా చేపడతాము అని చెప్పేసి కేంద్రం ప్రకటించినటువంటి క్రమంలో కులగణన నిర్ణయంపై కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు. తెలంగాణను దేశం అనుసరిస్తోందని రుజువైందన్నారు. ఇక 36 గంటల్లో మాపై భారత్ సైనిక చర్య, పక్కా నిఘా సమాచారం ఉందన్న పాకిస్తాన్. అయితే పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం తమపై 36 గంటల్లో దాడి చేయొచ్చని పాకిస్తాన్ అంటోంది. దీనికి సంబంధించి ఖచ్చితమైన నిఘా సమాచారం తమ వద్ద ఉంది అంటోంది. సమయం గడిచే కొద్దీ పొరుగు దేశంతో ఘర్షణ అవకాశాలు అధికమవుతున్నాయని పాక్ రక్షణ మంత్రి, సమాచార శాఖ మంత్రి నిన్న ఇస్లామాబాద్లో తెలిపారు. మరోవైపు ఇటు ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైనటువంటి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సరిహద్దుల్లోని పరిస్థితిని సమీక్షించింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ బ్యానర్ ఐటంగా మనకు దేశవ్యాప్తంగా కులగణనకు సంబంధించి కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక రైట్ సైడ్ గనక చూసినట్లయితే ఏ క్షణంలో అయినా పాక్పై దాడి ఉండేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్తో ఈ వార్తను హైలైట్ చేశారు. ముఖ్యంగా పాకిస్తాన్ అటువంటి సందేహాన్ని వెలుబుచ్చుతోంది. ముఖ్యంగా వచ్చేటువంటి 36 గంటల్లో సైనిక చర్య చేపట్టొచ్చు భారత్ పాకిస్తాన్పై అని చెప్పేసి ఆ దేశ రక్షణ శాఖ మంత్రి చెప్పినటువంటి విషయాన్ని తీసుకొని ఏ క్షణంలో అయినా పాక్పై దాడి అన్నటువంటి ఒక ప్రశ్నను లేవనెత్తుతూ వార్తనిచ్చారు. సిద్ధమవుతుంది అన్న భారత్, అమెరికా, చైనా సహా పలు దేశాలకు పరిస్థితి వివరించిన విదేశాంగ శాఖ. P5 దేశాలతో జైశంకర్ చర్చలు, తాలిబాన్ కూడా మనవైపే. CCS భేటీలో సైనిక సన్నద్ధతపై ప్రధాని సమీక్ష. కీలక విన్యాసాలు ప్రారంభించిన త్రివిధ దళాలు. జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణ. చైర్మన్గా మాజీ చీఫ్ అలోక్ జోషి. తెలుగు అధికారి వెంకటేష్ వర్మకు స్థానం దక్కింది. మాపై రేపో మాపో సైనిక దాడి, మా దగ్గర విశ్వసనీయ సమాచారం ఉంది అంటోంది పాకిస్తాన్. ఒక విధంగా చెప్పాలి అనంటే పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతుందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది అనేది ఈ వార్త సారాంశం. నమస్తే తెలంగాణ. కులగణన చెల్లదు. ఏదైతే తెలంగాణలో కులగణన సర్వే జరిగిందో అది చెల్లదు అంటూ ఈ వార్తనిచ్చారు. ముఖ్యంగా నిన్న జనగణనతో పాటు కులగణన కూడా చేపడతాం అని చెప్పేసి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందో దాంతో రాష్ట్రాలు చేసినటువంటి ఈ కులగణన చెల్లదు అనేది తేలింది అంటూ, అదేవిధంగా ఇది ప్రకటించేటువంటి క్రమంలో కూడా ఈ సెన్సెస్ అనేది కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అంశం అని చెప్పేసి కేంద్ర మంత్రి ప్రస్తావించడం, అశ్విని వైష్ణవ్ ప్రస్తావించడం కూడా దీనికి కారణం. కులగణన చెల్లదు అన్నటువంటి లైన్తో నమస్తే తెలంగాణ
బ్యానర్ ఐటంగా ఈ కథనాన్ని ఇచ్చింది. మళ్లీ పాపపు కూతలు అంటూ 10th ఫలితాలు బసవేశ్వర జయంతిలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలు చేశారు అంటూ ఈ వార్తనిచ్చారు. ఫామ్ హౌస్లోనే కేసీఆర్ చరిత్ర సమాధి అవుతుందంటూ ప్రేలాపన. విచక్షణ కోల్పోతున్న ముఖ్యమంత్రి, సీఎం తీరుపై సర్వత్రా విమర్శలు. బసవేశ్వర జయంతి సాక్షిగా బసవన్నను అవమానించిన సీఎం అంటూ వార్తనిచ్చారు. ఇక తెలుగులో రాస్తే మార్కులు రావా? తెలుగులో పరీక్ష రాసిన వారు ఎంతమంది ఎంపికయ్యారు? మూల్యాంకనం చేసిన వారికి సమాధాన పత్రాలు ఇచ్చారా? మూల్యాంకనానికి మార్కులు కేటాయింపుకి ఏది ప్రాతిపదిక? గ్రూప్ 1 తుది ఫలితాలపై టీజీపీఎస్సీని హైకోర్టు ప్రశ్నించింది. అన్ని వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఇవాళ కూడా విచారణ కొనసాగనుంది. ఇక సూపర్ కేబినెట్ భేటీ అంటూ పుల్వామా ఘటన తర్వాత ఇదే తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ వరుస సమావేశాలు. ఆర్థిక భద్రతా వ్యవహారాల కమిటీలతోనూ భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం చర్యలపై చర్చలు. హన్స్ ఇండియా ఇక్కడ కూడా బ్యానర్ ఐటంగా మనకు క్యాస్ట్ సెన్సెస్ సంబంధించే వార్తను హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటమ్ ఇచ్చింది హన్స్ ఇండియా. సెంటర్ అనౌన్సెస్ క్యాస్ట్ ఎన్యూమరేషన్ ఇన్ నెక్స్ట్ సెన్సెస్. In a major decision, the Modi government on Wednesday announced that the caste enumeration will be included in the next census exercise in a transparent manner and slammed the opposition parties for using caste survey as a political tool. Government adopted our vision. Rahul welcomes caste census. Revanth welcomes center's decision. India follows Telangana in caste census, says CM Revanth Reddy. ఏపీ వార్తా విశేషాలు చూస్తే ముందుగా ఈనాడు చూద్దాం. ఇక్కడ కూడా మనకు టాప్ ఐటంగా కులగణనకు సై అంటూ కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి డెసిషన్నే ఇక్కడ హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. ఇక 30 గంటల్లో మాపై భారత సైనిక చర్య అంటూ పక్కా నిఘా సమాచారం ఉంది అన్నటువంటి పాకిస్తాన్ అన్నటువంటి విషయాన్ని పాకిస్తాన్కు సంబంధించినటువంటి మంత్రులు చెప్పినటువంటి విషయాలను ఇక్కడ హైలైట్ చేశారు. ఆకాంక్షలు తీరేలా అమరావతి అంటూ అన్ని వర్గాలు గర్వంగా చెప్పుకునేలా రాజధాని నిర్మిస్తాము అని అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పనుల పునఃప్రారంభ వేడుకకు కూటమి శ్రేణులు కదిలి రావాలి అని చెప్పేసి పిలుపునిచ్చారు. మోదీ పర్యటనపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అదే ఈ వార్త. ఇక నిన్న అప్పన్న చందనోత్సవ వేళ ఘోరం జరిగింది కదా, ఆ వార్తనే ఇస్తూ కుండపోత వానకు గోడ కూలి 7 భక్తులు దుర్మరణం. సింహాచలం లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రంలో పెను విషాదం. చిమ్మ చీకట్లో 3 గంటల పాటు సహాయక చర్యలు. మృతదేహాల వెలికితీత. ఆంధ్రజ్యోతి టాప్ ఐటంగా చందనోత్సవంలో పెను విషాదానికి సంబంధించిన వార్తనే ఇస్తూ సింహగిరిపై గోడ కూలి 7 భక్తులు మృతి చెందిన విషయాన్ని ఇక్కడ ఇచ్చారు. ఇక దేశవ్యాప్తంగా కులగణన అంటూ కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఏ క్షణంలో అయినా పాక్పై దాడి సన్నద్ధమవుతున్న భారత్ అంటూ మరో వార్తను కూడా ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇక సాక్షి విషయానికి వస్తే దైవ సాక్షిగా మళ్లీ భక్తులే బలి అంటూ సాక్షి దైవ సాక్షిగా మళ్లీ భక్తులే బలి అంటూ నిన్న సింహాచలం కొండపై జరిగినటువంటి ఘోర ప్రమాదానికి సంబంధించి వార్తను ఇస్తూ బ్యానర్ ఐటంగా సాక్షి ప్రచురించింది. హడావిడిగా కట్టిన నాసిరకం గోడ కూలింది. సింహాచలంలో 7 భక్తులు సజీవ సమాధయ్యారు అంటూ ఈ వార్తనిచ్చారు. చంద్రబాబే బాధ్యుడు అంటూ సింహాచలం ఘటనపై వైఎస్ జగన్ మండిపాటు. ముందస్తు ఏర్పాట్లపై ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు అన్నటువంటి పలు ప్రశ్నలు లేవనెత్తుతూ ఈ వార్తను హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా సింహాచలం కొండపై జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి వార్తనే బ్యానర్ ఐటంగా ఇచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.